శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. శివాదిశ్రీగురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ ఆషాఢ పూర్ణిమ నాడు అత్యంత పవిత్రమైన ఈ గురువాసరం నాడు అందరం కలిసి ఈ రోజున గురు పరంపరను పూజించుకున్నాం. ఇప్పుడు చూసినది గురు పూర్ణిమ ఎలా చేయాలనే దాని యొక్క సత్సంప్రదాయం చూస్తున్నాం. ఎందుకంటే సంప్రదాయ విరుద్ధంగా గురు పూర్ణిమలు కూడా వికృత ధోరణిలో ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అసలు గురు పూజ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో గురు పూజ అంటే ఏమిటో చూపించడానికి ఒక ప్రయత్నం చేయడం ఇవాళ జరిగినది. అందరం కలిసి గురు పూజ చేసుకున్నాం. అసలు ఈ గురు పూర్ణిమ ఏమిటి? దీనికి మరొక పేరు ప్రధానంగా వ్యాస పూర్ణిమ అని పేరు. వ్యాస పూర్ణిమను వ్యవహరించడానికి కారణం ఏంటంటే వ్యాసుని యొక్క జయంతి ఈ రోజు అని చాలామంది అనుకుంటారు, కానీ వ్యాసుని జయంతి ఈరోజు కాదు. ఇది ఆషాఢ మాసంలో చాతుర్మాస్యాలు ప్రారంభిస్తారు. యతులు పూర్ణిమ నాటి నుంచి ఆషాఢ మాసంలో చాతుర్మాస దీక్ష స్వీకారం చేస్తారు. గృహస్థులు మునిపి వచ్చి వెళ్ళిన ఏకాదశి నుంచి చాతుర్మాస్యం చేస్తారు. ఈ సంప్రదాయాలు తెలియకపోవడం వల్ల అసంప్రదాయ ధోరణులు పెరిగిపోయి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకుంటూ కృత్రిమమైన పద్ధతులు వెళ్ళిపోతున్నారు. ప్రతి వారికి ఏదో తెలియని ఒక తాపత్రయం, ఏవేవో చేసేయాలి అనేటువంటి తహతహ, దాన్ని అందుబాటులోకి పుచ్చుకుంటూ తప్పుడు మార్గాల్లో పెట్టేవాళ్ళు కూడా ఉండడంతో సంప్రదాయ ధోరణి తెలియడం లేదు. అసలు వ్యాస పూర్ణిమ నాడు ఏం చేస్తారో ఒక్కసారి తెలుసుకుందాం. వ్యాస పూర్ణిమ నాడు యతులు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష స్వీకారం చేస్తారు. అది చేసినప్పుడు 4 నెలల పాటు ఎక్కడ కదలకుండా ఉంటారు. ఏదో కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు 2 నెలలకే విరమణ చేయడం కూడా కనబడుతుంది, కానీ ప్రధానంగా చాతుర్మాస దీక్షలని వ్యవహారం. ఈ 4 మాసాలు వారు ఎక్కడికి కదలకుండా ఒకచోటే ఉంటారు. అది వాళ్ళు నిశ్చయించుకుంటారు. ఆ నిశ్చయించుకుని ఒక చోట ఉండడం, ఎందుకంటే యతికి ఎప్పుడు అనికేత అన్నట్లుగా ఒక చోటు స్థిరం ఉండదు. అలాంటిది ఆయన 4 నెలలు ఉంటారు అంటే ఆ ప్రాంతం వారి యొక్క భాగ్యం పండింది అని అర్థం. అప్పుడు యతులు ఏం చేస్తారంటే ముందుగా వారు దీక్షా స్వీకారం చేసి వారు గురు పరంపర అనుగ్రహం కోసమని ముందు ఆరాధన చేస్తారు. ఆ పరంపర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, మన గురు పరంపరలో ప్రథమం ఎవరు గురువయ్యా అంటే పరమేశ్వరుడే ఆది గురువు భారతీయ సంస్కృతిలో. అంతేగాను వ్యక్తి వల్ల వచ్చినటువంటి మతం కాదు మనది. పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానమే భారతీయ సనాతన హైందవ ధర్మం అంటే. అందుకు ఆది గురువు ఎవరంటే సాక్షాత్ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే నారాయణుడు, సదాశివుడు అని చెప్తారు కనుక సదాశివ సమారంభం నారాయణ సమారంభం అంటాం. అటు తర్వాత పరంపర అంతటి ఒక్కసారి తరంచుకుంటే ఆ నారాయణ నాభి సంభవుడైనటువంటి బ్రహ్మదేవుడు మనందరికి గురువు. చతుర్వేదముల్ని చతుర్వదనాల నుంచి వ్యక్తం చేసినటువంటి జ్ఞానమూర్తి బ్రహ్మదేవుడు కనుక ఆయనకు నమస్కారం చేసుకోవాలి. నారాయణం పద్మభువం. అటు తర్వాత వచ్చిన వారు బ్రహ్మర్షులందరిలో ప్రథముడు ప్రధానుడైన వశిష్ఠ మహర్షిని నమస్కారం చేసుకుంటున్నాం. వశిష్ఠుని పుత్రుడు శిష్యుడు శక్తి. శక్తి మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు పరాశరుడు. పరాశరుని పుత్రుడు శిష్యుడు వ్యాస భగవానుడు. ఆయన యొక్క పుత్ర శిష్య రెండికి తగినవాడు సుఖయోగీంద్రుడు. ఆ తర్వాత సుఖయోగీంద్రుల యొక్క శిష్యులు గౌడ భగవత్పాదుల వారు
ఆయన శిష్యులు గోవింద భగవత్పాదుల వారు, ఆయన శిష్యులు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది మన పరంపర. అక్కడి నుంచి మన గురువు వరకు ఆదిశంకరులు, వ్యాసుడు చెప్పింది ఎవరు చెప్పారో వారందరినీ మన గురు పరంపరగా నమస్కరిస్తాం. మన గురు పరంపర అన్నప్పుడు, గురువు అన్నప్పుడు కొన్ని అర్హతలు ఉండాలి. అది మనం తెలుసుకోవాలి. ఇతడు నిజంగా వ్యాసప్రోక్తమైనటువంటి వేద పురాణాది ప్రోక్తమైన ధర్మం చెప్తున్నాడా లేదా అది ముందు పరిశీలించుకోవాలి. అందుకని కొత్తగా ఒకటి వచ్చాడు, ఏవో చెప్పాడు, మహిమలు చూపించారనేది గురుత్వం కాదు. ఎవరైతే వేదం మొదలుకుని వ్యాస మహర్షి మొదలైన వారు చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని బోధిస్తారో వారిని మనం గురువుగా నమస్కరిస్తున్నాం. గురువు అంటే వ్యక్తి పూజ కాదు. గురువు ద్వారా ఈ పరంపరను మనం పూజించుకుంటున్నాం. ఎందుకంటే ఇది పరంపర అని ధర్మం ఎవరు చెప్తున్నారో వారి ద్వారా ఈ పరంపర అంతటికి పూజిస్తున్నాం. కానీ ఉత్తమ గురువుకి పూజ చేసినప్పుడు అది తన పూజను గురువు అనుకోడు, మొత్తం గురు పరంపరకి జ్ఞానానికి సమర్పణం చేసుకుంటాడు ఆయన. ఇది మన యొక్క గురు పరంపర. ఇక్కడ ఆరాధన చేసి యతి ఆ రోజున ఏం చేస్తారంటే గురు పరంపరను పూజిస్తూ ప్రధానంగా కృష్ణ పరమాత్మని, కృష్ణం వందే జగద్గురు అన్నారు కనుక కృష్ణ పరమాత్మని చతుర్వ్యూహాత్మక స్వరూపంగా ఆరాధన చేస్తారు. అంటే వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ ఈ 4 వ్యూహాల్ని ఆవహింపజేసి పూజ చేస్తారు. అది మనం కలశంలో ఇప్పుడే అది చేసాం. తర్వాత వ్యాస భగవాన్ని పూజ. వ్యాస భగవాన్ పూజ చేసినప్పుడు ఆయనని, ఆయన శిష్యులు 4 పైల, జైమిని, సుమంత, వైశంపాయన ఆ 4 కూడా ఆవాహన చేసి పూజ చేస్తారు. ఆ తర్వాత వ్యాసుడి వరకు అద్వైతులైనా, ద్వైతులైనా, విశిష్టాద్వైతులైనా అక్కడి వరకు వస్తారండి. అక్కడి నుంచి వారి వారి సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. విశిష్టాద్వైత సంప్రదాయంలో అక్కడి నుంచి యామునాచార్య, రామానుజాచార్య వాళ్ళు పెడతారు. అదేవిధంగా ద్వైతంలో మధ్వాచార్య ఇత్యాదులను వారు ఆరాధిస్తారు. ఇక్కడ మనం గమనించవలసిన వ్యాసుని వరకు అందరూ ఒకరే గురువు. అద్వైతులకైనా, ద్వైతులకైనా, విశిష్టాద్వైతులకైనా వ్యాసుడి వరకు అందరికీ గురువు. ఎందుకంటే వారికి వీరికి అందరికీ వ్యాసుడే ప్రమాణం. అందుకే మరి హిందూ మతంలో ఉన్నటువంటి ఈ త్రిమతాచార్యులు కూడా వ్యాసుడి విషయంలో ఎవ్వరికి కూడా విభేదం లేదు కదా. అంటే అద్వైత సంబంధమైన జ్ఞానం ఆయన ఇచ్చాడు, సాధన దశలో ద్వైత విశిష్టాద్వైతాల సాధనలు కూడా ఆయన ఇచ్చాడు. కానీ వ్యాసుడు మనకు గురువు. వ్యాసుడు సొంతంగా ఏం తయారు చేయలేదు, అందుకే గురువు అయ్యాడు. ఎవడు సొంతంగా తయారు చేశాడో ఆయనకు దూరం పెట్టండి. ఎవడు సనాతనంగా సంప్రదాయంగా వస్తున్న జ్ఞానాన్ని ఇచ్చాడో అతనే గురువు అవుతాడు. కానీ వ్యాసుడు అప్పటి వరకు ఉన్న వేదములను విభాగం చేసి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో, ఆజ్ఞతో ఆ మహానుభావుడు పురాణములను కూడా వర్గీకరణ చేశాడు. పురాణము, వేదము కూడా వ్యాసుడు వ్రాసినవి కావు. అప్పటి వరకు ఉన్నటువంటి విద్యని ఆయన ఒక క్రమబద్ధం చేసి వ్యాస అనే మాటకే విస్తరించి చెప్పువాడు అని అర్థం. వాడిని పద్ధతిగా ఏర్పరిచాడు మహానుభావుడు. రానున్న కలియుగ మానవులకి అనుగుణంగా అంత వాంగ్మయాన్ని ఆయన అందించాడు. అక్కడితో ఆగకుండా భాగవతాన్ని, బ్రహ్మసూత్రాలను అనుగ్రహించి ఆ తర్వాత మహాభారతం అనే గొప్ప గ్రంథాన్ని తన చేతితో రచించాడు ఆయన. ఆ మహాభారతం అంతా కూడా అంతవరకు వచ్చిన వేద పురాణాది శాస్త్రములన్నిటి యొక్క సమాహారం. అందుకే భారతీయుడైన ప్రతి వాడు ప్రాతకాలం గురువుగా తలుచుకోవలసిన వాడు ఎవరంటే వేదవ్యాసుల వారు. ఆయన ఒక్కడిని తలంచుకుని అందరినీ తలుచుకున్నట్లే. అయితే ఆయన వ్యాసాయ విష్ణు రూపాయ అని అంటే వ్యాసుడు శివుడే అంటుంది శివపురాణం. ఇది ఎవడయ్యా అంటే అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరవహరి. 4 తలలు లేని బ్రహ్మదేవుడు, 2 చేతులున్న విష్ణువు, 3 కళ్ళు లేని శివుడు వ్యాసుడు అన్నారు. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవ మహేశ్వర అని త్రిమూర్త్యాత్మక గురు లక్షణం ఉన్నటువంటిది వ్యాసుని వద్దనే. ఇంకో మాట కూడా ఉంది, వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని. సృష్టిలో ఎవడు జ్ఞానం గురించి, ధర్మం గురించి ఏం మాట్లాడేది వ్యాసుడు ఎంగిలే అన్నారు. అంటే వ్యాసుడు చెప్పనిది లేదు. ఏ మంచి విషయం మీరు ప్రస్తావించితే తప్పకుండా వ్యాసుడు చెప్పిన మాటలు ఉండి తీరుతుంది. అందుకే సనాతన ధర్మానికి ఎవడు కొత్త ధర్మాలు, కొత్త మతాలు ఇవ్వక్కర్లేదు. అన్నీ ఇక్కడ ఎంగిలే అని తెలుసుకోవాలి. ఇక్కడ అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు వ్యాస భగవానుడు. అలాంటి వ్యాస భగవాను చెప్పిన జ్ఞానము కలిప్రభావం చేత దుర్మతాల ధాటికి అల్లల్లాడుతూ ఉంటే అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకర భగవత్పాదులు గారుగా అవతరించి మళ్ళీ షణ్మతాలను ఉద్ధరించాడు. వేదాధారమైన శైవ వైష్ణవాదులను కూడా ఆయన ఉద్ధరణ చేశాడు. ఆ తర్వాత నిలుపుకోవడానికి వాళ్ళకి శైవానికి కానీ వైష్ణవానికి కానీ ఒక ఊతం దొరికింది ఆదిశంకర భగవత్పాదుల వారి వల్లనే. కానీ ఎవరైనా సరే మళ్ళీ శంకరులకు నమస్కారం చేయాలి. వ్యాసుడి తర్వాత అంత విశాలమైన వాంగ్మయాన్ని అతి తక్కువ వయస్సులో అందించిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంతేకాదు గ్రంథరచన మాత్రమే చేయకుండా తన పాదస్పర్శతో ఆసేతు సీతాచలం 3 మార్లు భారతదేశాన్ని పర్యటించి పవిత్రం చేసిన మహానుభావుడు ఆయన. మరొకటి గ్రంథరచనతో పాటు పీఠస్థాపన చేశాడు. ఒక ఆర్గనైజింగ్ అంటారే అది ఏర్పాటు చేశాడు ఆయన. ధర్మరక్షణకు గాను భారతదేశం 4 దిక్కుల 4 పీఠాలని స్థాపన చేసి
అక్కడ ఒక పరంపర ఉండాలని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసిన మహానుభావుడు. ఆయన తపప్రభావం ఎంత గొప్పదంటే నేటికి ఆ పీఠాలు పచ్చగా వర్ధిల్లుతూ అనేక దాడుల్లో కూడా నిలబడి మనకు కావలసిన ధర్మ ప్రబోధం తపప్రభావం ప్రసరింపజేస్తూనే ఉన్నాయి. అటువంటి పీఠాధీశ్వరులందరికీ ఈ సమయంలో మనం నమస్కారం చేసుకోవాలి ఈ రోజున. అలా ఎప్పుడైతే యతీశ్వరుడు పూజ చేసుకుంటాడో అప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారు మిగిలిన జిజ్ఞాసులు వచ్చి యతీశ్వరుని ప్రార్థన చేస్తారు. మీరు ఇవాళ ఇక్కడి నుంచి చాతుర్మాస్యం మా ప్రాంతంలో చేయబోతున్నారు గనక ప్రతిరోజు మమ్మల్ని అనుగ్రహించి జ్ఞానభిక్ష పెట్టవలసినదిగా, జ్ఞానప్రదానం చేయవలసినదిగా ప్రార్థన చేస్తారు. అక్కడ జిజ్ఞాసులైన వాళ్ళందరూ వచ్చి ఆ ప్రార్థన చేస్తారు. అప్పుడు సరే అని సమ్మతిస్తారు వారు. అప్పుడు అక్కడ బస చేసిన యతులకు ఏ లోటు లేకుండా ఆ గ్రామం వారు, ఆ ప్రాంతం వారు చూసుకుంటూ ఉంటే వారు చేయవలసిన దీక్ష, వాళ్ళు చేసుకోవలసిన మననాదులు చేసుకుంటూ కొన్ని సమయాల్లో వచ్చినటువంటి శ్రద్ధాళువులకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు వారు. ఇది ఇలా ప్రారంభమవుతుంది గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. అది పూర్ణిమ నాడు చేస్తారు. ఇది అంతేగాని ఒక పద్ధతుల్లోకి మారిపోయి కొత్త కొత్తవి ఏవో ఏర్పడి ఎవరెవరినో గురువులు చేసి పొలోమను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పద్ధతులు మాత్రం అసంప్రదాయ ధోరణులను తెలుసుకోవాలి. వాటి వల్ల ఏవి ప్రయోజనాలు లేవు. ఎందుకంటే ఇది ఈ పర్వం ఎలా చేయాలని పురాణం శాసించాలి, స్మృతులు శాసించాలి, వేదం శాసించాలి. వాటిలో చెప్పకుండా నీయంతట్టువే ఒకరోజు, నీయంతట్టు పూర్ణిమ, పైగా ధర్మశాస్త్రం చెప్పిన పూర్ణిమ లాక్కొచ్చి ఇంకోటికి అంటగట్టడం ఉన్నదే అది అశాస్త్రీయం కాదా అండి? దానివల్ల ఫలితం ఉంటుందా? అది వ్యాస పూర్ణిమ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అయితే గురు పూజ అనేటప్పుడు ఇందాకే చెప్పుకున్నాం, ఎవరు వ్యాసుడు చెప్పింది మనకు చెప్తూ తీర్చిదిద్దుతారో వారిని మనం గురువుగా భావిస్తున్నాం. ఆ గురువును పూజించినప్పుడు మొత్తం ముందు చెప్పిన పరమేశ్వరుడు మొదలుకొని వచ్చిన గురు పరంపర అంతటి పూజించినట్లే. అది అందులో ఉన్న విషయం. మనం ఇవాళ గంగకి వెళ్ళి స్నానం చేసి గంగని పూజించాం. ఈ గంగ నీరు భగీరథుడు తెచ్చినప్పుడున్న గంగ నీరా? ఆయన వచ్చినప్పుడు తెచ్చిన నీరు కొత్త నీరుతో వచ్చేది ఎప్పుడు ప్రవహిస్తూ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త కొత్త నీళ్ళు వస్తున్నాయి. కానీ భగీరథుడు తెచ్చినప్పుడు దీని పేరు గంగే, ఇప్పుడు కూడా దీని పేరు గంగే. ఎందుకంటే భగీరథుడు తెచ్చినట్టు నుంచి ఇప్పటి వరకు అదే పేరు వ్యవహరిస్తున్నాం. ఎలాగో ఆనాడు వేదవ్యాసాది మహర్షులు తెచ్చిన గంగ లాంటి భారతీయ సనాతన ధర్మాన్ని ఇప్పుడు మనకు చెప్పేవారిని కూడా అదే విధంగా మనం ఆరాధన చేస్తున్నాం. అప్పుడు గంగే, ఇప్పుడు గంగే. ఈ భావంతో మనం గురు పరంపరని చెప్పేటప్పుడు గురువు అనగానే బాగా తెలుసుకోవాలి. గురువు అనగా ఏదో మహిమలు అనుకోవద్దు. గురువుకి దండం పెట్టినంత మాత్రమే మిరాకిల్స్ జరిగిపోతాయి అని అనకూడదు, కానీ అనవచ్చు. ఎందుకంటే కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఎప్పుడూ జ్ఞానమే, భగవద్విషయమే నిరంతరం అనుష్ఠిస్తూ నిరంతరం దాని గురించే భాషిస్తూ దాని గురించే భావిస్తూ ఉన్నవారిలో దానికి సంబంధించిన ఒక చైతన్యం ఉంటుంది. అది ఆశ్రయించిన వారికి ఆయన అందిస్తూ బోధిస్తూ ఉంటాడు. గురువు దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడతాడండి? ఏ సినిమాలు చూశారు? ఈ మధ్య రాజకీయాలు ఎలా ఉన్నాయో మాట్లాడు. ఆయన మాట్లాడేది ఏమిటి? పరమాత్మ గురించే మాట్లాడతాడు, మరొక విషయం మాట్లాడు. ఆయన దగ్గర నుంచి మరో విషయం మాట్లాడించాలని రాజకీయాలు చేసే శిష్యుడికి గురువు ఎప్పుడు అర్థం కాదు. తెలుసుకోండి ఇక్కడ. కానీ గురువు ఎప్పుడు మాట్లాడినా భగవద్విషయమే మాట్లాడతాడు, జ్ఞానమే మాట్లాడతాడు. ఎందుకంటే అదే ఆయన చింతన చేసే అదే, ఆయన ఆలోచించేది అదే, అది ధ్యానించేదే అదే. గనక ఆశ్రయించిన వరకు అదే చెప్తాడు. అది కావాలనే వెళ్ళాలి ఆశ్రయించే వాళ్ళు కూడా. అది గురువు ఆ విషయమే చెప్తున్నాడు కనుక అది భగవద్ విషయం కనుక భగవత్ ప్రభావం ఎలాంటిదో గురు సాన్నిధ్య ప్రభావం కూడా అలా ఉంటుంది. అది శ్రద్ధ కలిగిన వారికి అది లభిస్తుంది. అంత మాత్రం చేత గురువును ఒక దేవుళ్ళ చేసి మేమందరం ఈ గురువుకు చెందిన వాళ్ళం, వాళ్ళందరూ ఆ గురువుకు చెందిన వాళ్ళు అని కల్టుల్లా తయారు చేయడం మాత్రం సత్సంప్రదాయం కాదండి. ఇక్కడ మనందరం ఒకే సనాతన ధర్మానికి చెందిన వారం. ఈ సనాతన ధర్మం చెప్పే ఎవరికైనా మనం నమస్కారం చేసుకోవలసినదే. అయితే మనకు ఉపదేశం చేసి మనకి బోధ చేసి మనం దానిలో నడుపుతున్న గురువు మనకి దైవంతో సమానం. ఇది ఎలా అంటే ఏ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగ పూజార్హులో ఏ శిష్యులకి వారు గురువులు అదేవిధంగా పూజార్హులు. ఆ గురువునందు అది భావన చేయడం యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఆ గురువు మంత్రం చెప్పడం ఒకటి, మాట చెప్పడం ఒకటి. గురువులను ఆశ్రయించే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఎందుకంటే గురువు మూడు చెప్తాడు. ఒకటి ధర్మం, అంటే ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలో చెప్తాడు ధర్మం. రెండవది భగవంతుని ఎలా ఆరాధించాలి, ఎలా ఉపాసించాలి, మంత్రం ఏమిటి, విధానం ఏమిటో చెప్తాడు. అది రెండవది భగవంతుని ఆశ్రయించే విధానం పేరు ఉపాసన, అది చెప్పేవాడు గురువే. మూడవది అసలు తెలుసుకోవలసిన బ్రహ్మజ్ఞానం ఏదుందో, స్వాత్మస్వరూపం, స్వరూప నిరూపణం అనేది ఏదుందో, ఆత్మజ్ఞానాన్ని లేదా బ్రహ్మజ్ఞానాన్ని లేదా భగవజ్ఞానాన్ని బోధించుతాడు. మూడు ఉంటాయి.
కనుక ధర్మబోధ, ఈశ్వర ఆశ్రయబోధ, దీన్ని మీరు భక్తి అన్న ఉపాసన అన్న సరిపోతుంది. మూడవది జ్ఞానబోధ. ఈ మూడు చేస్తాడు గురువు. ఈ మూడింటిలో వారి వారి తాహతకు తగ్గ చెప్తాడు. తాహత అనేది నిర్ణయించేది గురువు. అంటే నేను హై లెవెల్లో ఉన్నాం కదా వేదాంతం చెప్పండి అని కాలుపుతూ అడిగినా ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు అంత లేదురైనా నువ్వు ముందు కొన్నాళ్ళు ధర్మపాలన చెయ్యి, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న అర్హుడు అని నాకు తెలుసు. ఎందుకంటే డయాగ్నైజ్ డాక్టర్ చేయాలి కానీ మనమే చేసుకోకూడదు కదా. ఆ విధంగా గురువు నిర్ణయిస్తాడు. ఎవడి స్థాయి ఏమిటో గురువుకు తెలుస్తుంది, దాన్ని అనుసరించి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ అంతగానే స్థాయి తక్కువ అనుకోవద్దు. ధర్మాచరణ చేసేవాళ్ళందరూ స్థాయి తక్కువ, వేదాంతం చదివిన వాళ్ళ స్థాయి ఎక్కువ. వేదాంతం కబుర్లాడుతూ అసంప్రదాయంగా ప్రవర్తిస్తూ భ్రష్ట మార్గంలో ఉన్నవాడిని చాలామందిని చూడడం జరిగింది ఇక్కడ. కనుక అదేదో గొప్పది అనుకోవద్దు. కొందరు తత్వము వేదాంతం రుచి ఉన్నట్లు నటిస్తుంటారు, కానీ అది ఇంకొక స్టేటస్ సింబల్ లాగా అయిపోయిన రోజుల్లో మనం ఉన్నాం ఇక్కడ. కనుక జ్ఞానంగానే కలిగితే జ్ఞానంతో ఉపాసన చేయాలి, జ్ఞానంతో ధర్మాచరణ చేయాలి తప్ప ధర్మాన్ని ఉపాసనని విడిచిపెట్టరాదు. ఇది తెలుసుకోవాల్సింది. మూడు కలిపి ఒకదానికొకటి అనుసంధానం. అందుకే ధర్మ, ఉపాసన, జ్ఞానం. ఉపాసనగా భక్తి అని పెట్టుకుంటే ధర్మము, భక్తి, జ్ఞానము. ధర్మ మార్గానికే కర్మ మార్గం అని పేరు. ఏదో పని చేస్తూ ఉంటే కర్మ మార్గం కాదండి. శాస్త్రచోదితమైన కర్మ ధర్మం చేయడమే కర్మ మార్గము. అందుకని ఉద్యోగంలో నేను ఉన్నాను కానీ కర్మయోగిని అంటే నువ్వు చెయ్యకపోతే నీ కర్మ బతుకు గడవదు. అది కర్మయోగం కాదు. బతుకు తెరువుకి ఎందరో చేస్తూ ఉంటారు. శాస్త్రం చెప్పి నీకు విధించిన కర్మను ఆచరించడమే కర్మయోగము. అదే ధర్మము. కర్మ అన్నా ధర్మం అన్నా ఒక్కటే. కనుక ధర్మాచరణ, కర్మాచరణ ఉండవలసినదే. ఒకవేళ నీకు వేదాంతంపై ఆసక్తి ఉండి వైరాగ్యం ఉంటే నిష్కామంగా కర్మ చేయాలి, కానీ కర్మని విడిచిపెట్టరాదని మొట్టికాయ వేసి చెప్పాడు మా జగద్గురు కృష్ణ పరమాత్మ. అవునా లేదా? గురు కర్మైవ తస్మాత్వం అని చెప్పాడు. కనుక ధర్మభ్రష్టత్వం ఎప్పుడూ కూడా ఏ గురువు బోధించడు. రెండవది, ఆ ధర్మంతో భగవంతుని ఆశ్రయించాలి. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు స్వకర్మణ తమభ్యర్చ, నీదైన ధర్మముతో భగవంతుణ్ణి అర్చించు. అర్చించడమే ఉపాసన, భక్తి అని చెప్పబడుతుంది. అప్పుడు జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. కనుక ఒకవైపు విచారణ చేస్తూ ఉన్నప్పటికీ నువ్వున్న ఆశ్రమానికి తగ్గ ధర్మం చేయాలి. నేను ఉపనిషత్తుల్లో ఉన్నాను కనుక సంధ్యావందనం మానేశాను, పితృకర్మను మానేశాను అంటే భ్రష్టుడు అంటారు, కానీ బ్రహ్మజ్ఞాని అనరు. నువ్వు ఉన్నది గృహస్థాశ్రమంలో. గృహస్థాశ్రమం ఉన్నప్పుడు గృహస్థకు సముచితమైనటువంటి దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం. ఇప్పుడు ఉపనిషత్ పారాయణలో చెప్పారు. ఇక్కడ దేవపితృకర్మలు విడిచిపెట్టరాదు. ఇది లేనప్పుడు ఆధ్యాత్మికత కాదు. కొందరు నేను మెడిటేషన్ చేస్తున్నానండి అందుకే సంధ్యావందనం అక్కర్లేదంటే వాడు మెడిటేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ సంధ్యావందనం చేయకపోతే మాత్రం కర్మభ్రష్టత్వం వస్తుంది వాడికి. కానీ ఏ వర్ణముల వారికి, ఏ ఆశ్రమాల వారికి ఏది విధించారో దాన్ని పాటిస్తూ పరమేశ్వరుని తమ ఇష్టదేవతారూపంగా ఆరాధిస్తూ విచారణ మార్గంలో పరమార్థాన్ని పొందాలి. ఈ మూడు కలిపి బోధించేటువంటి వాడినే మనం గురువు అని అంటున్నాం. అలా గురువుని ఆశ్రయిస్తాం. అయితే ఆశ్రయించినప్పుడు గురువు దగ్గర ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే గురువు దగ్గర ఉండవలసినవి, గురువు దగ్గర మనకు ఉండవలసినవి. రెండు లక్షణాలు. గురువు దగ్గర అతను ఉంటే ఆ లక్షణాలు మనం చెప్పడానికి లేదు. ఒకటి, ఆయన ధర్మాచరణ, భగవంతునికి అంకితమైన ధోరణితో ఉంటాడు, ఎప్పుడు పరమాత్మ యందు ధ్యానం కలిగి ఉంటాడు, అటువైపు తిప్పడానికే ఆశ్రయించిన వారి పట్ల ఉపదేశాదులు అందిస్తూ ఉంటాడు. ఇది గురువుకు ఉండవలసిన లక్షణాలు. శిష్యుడికి ఉండవలసిన వినయం అత్యంత ప్రధానమైనది. అహంకారం అణగితే కానీ గురువు దగ్గరికి వెళ్ళలేరు. అహంకారం కనబడితే గురువు అనుగ్రహం లభించదు. ఇది తెలుసుకోవాలి. పంతంతో పట్టింపులతో ఎవరు సాధించగలడండి? కపటాలు నటలను గురువు దగ్గర చెల్లవు. అది గమనించగలడు. లేదా గమనించేటట్టు ఈశ్వరుడు గురువుని రక్షించుకుంటాడు ఇక్కడ. ఇదే సమయంలో కొందరు గురువు దగ్గరకు వచ్చి మేము ఇంత సాధన చేస్తున్నామండి, సిద్ధించినట్లు ఏం కనిపించట్లేదండి. సిద్ధంటే ఏమిటి అదొకటి తెలియాలి కదా. ఒక్కసారి ఇన్ని లక్షలు నాది పూర్తవగానే ఆకారం చేసి దభేల్మని ఏదో పడుతుందా? సిద్ధంటే అదే? మిరాకిల్స్ జరిగిపోతాయా అని ఒక గురువుని వెళ్ళి శిష్యుడు అడిగేట. మంత్రం పండిందని ఎలా తెలుసుకోవాలి? లేదా మంత్రం అనే కాదు, సాధన పండిందని ఎలా తెలుసుకోవాలండి? సాధనలు అనేక ఉన్నాయండి. మంత్ర సాధన ఉంది, యోగ సాధన ఉంది, ధ్యాన సాధన ఉన్నది, యజ్ఞయాగాది కర్మ సాధన ఉన్నది, విచారణ అనబడే సాధన కూడా ఉన్నది. ఇన్ని సాధనలు ఉన్నాయి. కానీ ఏ సాధన గురువు చెప్పాడో ఆ సాధన ఎలా పండింది అది ఎలా తెలుస్తుందంటే గురువు గొప్ప మాట చెప్పాడు. ఈ సాధన ఉత్కృష్టమైనది, నాకు ఇచ్చిన గురువు సరి అయిన వాడు, ఈ మంత్రం గొప్పదైన భావాన్ని నీలో దృఢపడితే సాధన పండినట్లేనాయన అని చెప్పాడు. సాధన పండితే కొన్ని లక్షణాలు కనబడతాయట. ఒకటి చెప్తున్నాడు, నీ మాటలో మృదుత్వం వస్తుంది, పారుష్యం పోతుంది.
ఇది చాలా ప్రధానం. పరుష వచనాలు ఉండవు, మాటలో మృదుత్వం వస్తుంది, ఒక సంస్కారం వస్తుంది. అలాగే సంభాషణలో కూడా అశ్లీలాదులు లేకుండా ప్రియం హితం సత్యం అయినటువంటి భాషణ నీలో అప్రయత్నంగా మొదలవుతుంది. ఇది మొదటిదిట. ఇక రెండవది, మనస్సుకు ఎప్పుడు సద్భావాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ సద్భావాలు సదాలోచనలు కలుగుతుంటాయి. ఇది సిద్ధి అని తెలుసుకో. అంటే ఎంత చక్కటి విషయం చెప్పాడు చూడండి. అంతేగాని గొప్ప మిరాకిల్స్ ఉంటాయి, నా కళ్ళు మూసుకుంటే ఏవో కనబడిపోతుంటాయి, ఇది కాదు సిద్ధి అంటే. ఎందుకంటే కనబడింది ఎలా సత్యమవుతుందండి? నాకు కనబడింది అంటే ఏం కనబడిందో అది భ్రాంతో ఏమిటో మనకేం తెలుసు. అలాగని ఏవి కనబడవని కూడా నేను చెప్పట్లేదు, కానీ అదే సిద్ధని మాత్రం అనుకోవద్దు. మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ముఖ్యంగా సాధన వల్ల మనలో ఇదివరకున్న రజోగుణ తమో గుణాలు తగ్గి సత్వగుణం పెరగాలి. ఇది బాగా తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు నిద్రాళువులమైపోతూ కాకుండా తమోగుణం జయించాలి, రజోగుణం జయించాలి, సత్వగుణం పెరగాలి. అప్పుడు మన సాధన పండుతున్నట్టు లెక్క. మొదట తెలుసుకోవాల్సిన అంశం ప్రధానం అదేనండి. అంతేగాని ఆజ్ఞాచక్రం దేదీప్యమానం అయిపోయింది. ఈ చక్రాల విజ్ఞానం కూడా పట్టి చాలా పాడైపోతున్నాం. ఉన్నమాట చెప్తున్నాం. యోగశాస్త్రంలో ఎవరో కొంతమంది చేసుకున్నారు, తీసుకొచ్చి ప్రతి వారికి అదేమిటో సహస్రారం ఆజ్ఞాచక్రమని పెద్ద జ్ఞానులు ఏంటో భావిస్తారు. అంత తేలిక కాదు వాటి గురించి. ఎందుకంటే ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, ఈ రోజుల్లో సహస్రారం వరకు వెళ్ళిన మహాపురుషులు ఎవరైనా ఉన్నారంటే అప్పుడున్న భూప్రపంచమనందు కాంచీ యతీంద్రుడు చంద్రశేఖర శాస్త్రి స్వామి వారే అని చెప్పారు. కనుక ఆజ్ఞ విచ్చుకుపోయింది, ఇది విచ్చుకుపోయింది, ఇలాంటి భ్రాంతుల్లోకి వెళ్ళవద్దు. అంటే నేను ఆ శాస్త్రాన్ని అగౌరవపరచట్లేదు. ఆ శాస్త్రం ఒకటి ఉంది, కానీ ఆ భ్రాంతుల్లో పడి ధర్మభ్రష్టులు కాకూడదు. పైగా గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు అడిగేవాళ్ళు చాలామంది కనబడతారు, కానీ భక్తి జ్ఞానాలు ఇమ్మని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే భక్తి ఉంటే మంత్రం లేకపోయినా సిద్ధి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మంత్రానికి భక్తి తగిలితేనే మంత్రం పరిపూర్ణం అవుతుంది ఇక్కడ. లేకపోతే ఆ మంత్రముల అహంకారం పెంచడానికి హేతువులు అవుతాయే తప్ప ముక్తికి హేతువు కాదు. కనుకని మీరు ఇంత లలితాశాస్త్రం చదివారు, ఇంటికి వెళ్ళి కానీ రిఫర్ చేయండి. ఎక్కడైనా మంత్రగమ్య మంత్రవశ్య అనే నామాలు కనబడితే నాకు వచ్చి చెప్పండి. ఇక్కడ అందులో ప్రధానంగా ఏ నామాలు చెప్పారు? భక్తి ప్రియ, భక్తివశ్య, భక్తిగమ్య. భక్తిని వదలకూడదని ముమ్మారులు నొక్కి చెప్పారు ఇక్కడ. అంతేకాదు ధ్యానగమ్య, ధ్యానం చేసుకొని అన్నారు. జ్ఞానగమ్య, తెలుసుకో. అదేమిటోనండి, భగవంతుడు అంటే పూజలు చేస్తాం, దండాలు పెడతాం, కానీ జ్ఞానం చెప్పబోతే నాకు ఎక్కలేదండి, నిద్ర వస్తుందండి అంటే ఇక్కడ. కానీ తెలుసుకోకపోతే ఎలాగండి? కానీ అమ్మవారు జ్ఞానగమ్య, భక్తి ప్రియ, నామపారాయణ ప్రీత, మైత్రియాది వాసనాలభ్య. ఇవన్నీ చదువుతాం కానీ సంస్కారాలు తెచ్చుకోవట్లేదు. మైత్రి, సమానమైన వారితో ఎప్పుడు స్నేహభావం కలిగి ఉండాలి. మనకంటే పెద్దవారి పట్ల చూసి, లేదా గొప్ప స్థితిలో ఉన్న వారి పట్ల చూసి ముదిత అనే భావం కలిగి ఉండాలి. మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారి పట్ల కరుణ అనే భావం ఉండాలి. ఎవరైనా శత్రుతాభావం కలిగితే ఉపేక్షాభావం ఉండాలి ఇక్కడ. అంతేగాని అందరూ నాకు శత్రువులు అయిపోయారండి, అందరూ నన్ను ద్వేషిస్తున్నారండి అంటాడు ఒకడు. అందరూ ద్వేషించేటట్టు తమలో ఏమున్నాయో ఒక్కసారి చూసుకోండి అని వాడు ఆత్మపరిశీలన చేసుకోరు. ఇది జరగదు. కనుక ఈ 4 లక్షణాలు లేని వాళ్ళకి అమ్మవారి కృప దొరకదు అని స్పష్టంగా లలితాశాస్త్రం చదువుతూ, అది కొన్ని వేల పారాయణలు, 1,00,000 కుంకుమ పూజలు చేసి కూడా అలా ప్రవర్తించకపోతే ఇంకెందుకంటే ఇక్కడ మైత్రియాది వాసనాలభ్య. చూసారా? కనుక ఆధ్యాత్మికత అంటే ఉత్తమ సంస్కారాలు మనలో కలగాలి. మాటలో మార్పు, ఆలోచనలో మార్పు, వీలైనంత మౌనం, అంతర్ముఖత్వం, ఇవి సిద్ధించాలి. ఎంత బహిర్ముఖం తగ్గితే అంతను ఆధ్యాత్మికంలో పురోగతి సాధించినట్లే. ఇది తెలుసుకోవాలి. అందుకే గురువులు కూడా తొందరపడి ఎందుకు ఇవ్వరంటే వాళ్ళ ఆలోచనలు అనేక ఉంటాయి. ఒకటి, నువ్వు అర్హుడివి కావని మాత్రమే కాదు, నీకు అవసరం లేకపోవచ్చు, నువ్వు మరో విధంగా తరించవచ్చు. ఇవి గమనించుకోవాల్సిన అంశం. అంతేకాదు గురువులు ఎందుకు ఇవ్వరు మంత్రం అంటే శబ్దం కాదు. ఈ రోజుల్లో అవి కూడా అసంప్రదాయ ధోరణిలో చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే కనబడితే చాలు పిలిచి బీజాక్షర సహిత మంత్రాలు ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకపోతే గురువుల మీద కోపగించుకునే శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే వాళ్ళకి ఏం బాధక్కర్లేదు, అలా ఎలా పెడితే అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళవచ్చు. కానీ అది ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని కూడా పతనం చేస్తుందని తర్వాత తెలుసుకోవాలి. మంత్రం అంటే అక్షరాలు అనుకున్నారా? అంత తేలిక అనుకున్నారా? ఒకప్పుడు ఒక మహాసిద్ధపురుషుడు ఉన్నారు. ఆయన వద్దకు ఒక ఆవిడ వెళ్ళి నాకు సీతామంత్రం ఇవ్వండి, సీతామంత్రం ఇవ్వండి తెగ ఆయన విసిగించడం మొదలుపెట్టింది. చూసి ఈవిడేమో యోగ్యురాలు అనుకుని ఆయన సీతామంత్రం ఇచ్చేశారు. కొద్ది కాలం అయిన తర్వాత ఆవిడ వచ్చి నాకు ఆ మంత్రం పుచ్చుకున్న దగ్గర నుంచి కష్టాలు ఎక్కువైపోయాయండి. అంటే సీతమ్మ కష్టాలు ఇస్తుందండి, రాముడు కష్టాలు ఇస్తాడు, నీ కర్మలు నీకు ఇస్తాయి. ఏ దేవుడు కర్మ నుంచి తప్పించడు, ఇది జ్ఞానం ఇస్తాడు, కర్మను తట్టుకునే శక్తిని ఇస్తాడు, తొలగించగలిగిన కర్మలు తొలగిస్తాడు. ఇవి తెలుసుకోక ఆమె మంత్రం పుచ్చుకుంది అంటే కుతూహలంతో అడిగింది. మిగిలినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉండాలండి?
అరే ఒక విత్తనం వేయడానికి భూమిని దున్ని తడిపి సమయం చూసి విత్తనం వేస్తావే, హృదయంలో మంత్రం అనే విత్తనం వేయడానికి దాన్ని ఎంత దున్నాలండి, ఎంత సంస్కరించాలి. కానీ అంత గొప్ప గురువు కూడా ఆమెను చూసి శ్రద్ధాళు అనుకున్నాడు. కొందరు నేడిచేస్తుంటారు, నిజంగా గొప్పవాడేమో అనుకుంటాం, కపటం అని తేలడానికి గురువుకి చాలా సమయం పడుతుంటుంది. ఇక్కడ ఇచ్చేసే కొన్నాళ్ళకి ఏమైందంటే ఆయన ధ్యానం చేస్తుంటే సీతమ్మ కనబడి అయోగ్యులకి నాకు మంత్రం ఇచ్చావు, నువ్వు అయోగ్యులకి మంత్రం ఇచ్చావు అని చెప్పింది. ఎందుకంటే ఆమె వచ్చి ఈ మంత్రం చేసి ఎందుకంటే కష్టాలు వస్తూనే ఏం చేయనంది, ఆవు చెవులో వదిలి అన్నాడు ఆయన. మంత్రం విసర్జించే ప్రక్రియ ఇది. అప్పుడు ఆవు చెవులో వదిలేశాక అప్పుడు అమ్మవారు సీతమ్మ కనబడి ఆయనకి ధ్యానం చేస్తుంటే, నువ్వు అయోగ్యులకి నన్ను ఉపదేశించేవి కనుక ఇకపై నేను సాక్షాత్కరించను, అనుగ్రహించని చెప్పి వెళ్ళిపోయిందండి సీతాదేవి. దుఃఖించాడు ఆయన. ఇతర మంత్రములు ఉపాసన చేసుకుంటున్నాడు కానీ బాధ అలాగుండిపోయింది. ఒకసారి రామపట్టాభిషేకం చేసుకుంటున్నారు ఆయన. సరిగ్గా రామచంద్రం ఆవాహయామి, తర్వాత సీతామావాహయామి చెప్పేటప్పటికల్లా ఆయనకి దుఃఖం వచ్చింది. అమ్మ రానన్నది కదా, కానీ సీత అనగానే వచ్చింది తల్లి. ఏమిటమ్మా నా మీద ఆగ్రహించాను బాధపడుతూ వచ్చావంటే రాముణ్ణి పిలిచావుగా అందుకు వచ్చాను. ఇది ఆలోచించవలసిన అంశం. ఆయన సిద్ధపురుషుడు, తట్టుకోగలిగాడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ అయోగ్యులకి మంత్రం ఇస్తే ఆ అయోగ్యులు దాన్ని సరిగ్గా చెయ్యక పైగా ఒక సంప్రదాయంలో మంత్రం తీసుకుని ఇతర సంప్రదాయాల చుట్టూ వాళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళకి అటువంటి విశ్వాసం లేనప్పుడు ఇది వద్దులు అటు వెళ్ళవచ్చు. సంప్రదాయ భిన్నంగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటే గురుద్రోహ పాతకం వచ్చి గురువు చేసిన అనుష్ఠాన శక్తి తగ్గిపోతుందండి. అందుకు ఉత్తమ గురువులు అంత తేలిగ్గా ఇవ్వరు. అందుకే తగని వారికి మంత్రమిచ్చిన తప్పిదము మన్నించుమా అని ఒకప్పుడు శివుడిని వేడుకోవలసి వచ్చింది. ఇక్కడ ఏ దోషం చేసామో తెలియదు పుచ్చుకున్న వాళ్ళలో అయోగ్యులు ఉంటే అది గురువు తపస్సు క్షీణింపజేస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ద్రవ్యం కోసం మంత్రం ఇచ్చే వాళ్ళు వేరే ఉండవచ్చు గాక, అప్పుడు వాళ్ళకి దాంతో సరిపోయింది. కానీ గురువు తపస్సుని పణం పెట్టి మంత్రం ఇస్తాడు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ తపస్సు దెబ్బతినకుండా చూసుకునే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఇది విద్యా సంప్రదాయములు ఇవన్నీ కూడా, వీటిని గ్రహించవలసిన అవసరం ఉన్నది. అయితే ఒక్కొక్కప్పుడు గురుభక్తి గొప్పదా, మంత్రభక్తి గొప్పదా, లేదా మంత్రభక్తి అంటే దైవభక్తి గొప్పదా, ఇది పెద్ద ప్రశ్న వస్తుంటుంది. దాని ఉపనిషత్తే సమాధానం చెప్పింది. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథాగరు అనే మాట. అంటే పరమాత్మ యందు ఎటువంటి భక్తి ఉందో గురువునందు అదే భక్తి ఉంటే వాళ్ళకి బుద్ధికి జ్ఞానం ప్రకాశిస్తుంది అన్నాడు. ఈ మాట చాలా గొప్ప విషయం అండి. వాళ్ళకు గురువు జ్ఞానం చెప్తాడనలేదు, వారి బుద్ధికి జ్ఞానం ప్రకాశిస్తుందట. ఎందుకంటే ఎంత మంత్రం ఇచ్చినా ఎంత మాట చెప్పినా బుద్ధికి సరైన జ్ఞానం తోచాలి కదా. ఈ రెండూ కలిగిన వారికి బుద్ధికి సరైన జ్ఞానం తనంత తాను స్ఫురింపజేస్తారు. ఎవరు? ఆ పరమాత్మ, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న గురు పరంపర. అందుకే ఎవరికి అటువంటి గురుభక్తి ఉంటుందో వారికి తప్పకుండా అటువంటి సిద్ధి వస్తుంది. కొందరికి మంత్రము దేవత జ్ఞానం పట్టుకోకపోయినా ఈ సంప్రదాయ నిష్ట కలిగిన గురువును పట్టుకుంటే వాళ్ళ అమాయకులు కూడా తరించిపోయే వైనం మనకు తెలుసు. తోటకాచార్యుల కంటే ప్రమాణం ఏముందండి ఇక్కడ? కేవలం గురుసేవతోని ఆయన ముందు కూర్చుని పాఠాలు నేర్చుకుంటున్నటువంటి వారి కంటే అద్వైత జ్ఞానం అయిపోయాడు. పైగా మాకు పాఠాలు అర్థమవుతాయి, ఆయనకి ఏం అర్థమవుతాయని అహంకరించిన పద్మపాదాచార్యాదులే సిగ్గుపడేలాగా తోటకాచార్యులు వేదాంత జ్ఞానాన్ని తోటక వృత్తంలో అందించాడే లేదా? గురువు అనుగ్రహం అలా ఉంటుంది. అందుకే ఒకప్పుడు ఒక గురువు వెళుతుంటే శిష్యుల్లో ఒకడికి ఏమీ తెలియదుట. ఆ గురువు దగ్గర చెప్పిన ప్రకారం ధ్యానం చేసి వివిధ చక్రాలు జాగృతి చెందిన శిష్యులు ఉన్నారు. ఈ శిష్యుడికి అవేవీ తెలియదు. ఆయన మాత్రం గురువు నడిచి వెళితే ఆ క్రిందున్న పాదధూళికి భరిలో దాచుకునేవాడు. అది నుదుట ధరించి ధ్యానం చేసుకునేవాడు. ఇప్పుడు ఒకసారి చిత్రం, ఆయన ఏం ప్రమేయం లేకుండా ఆ నుదుట ఒక జ్యోతిపుంజం కనబడి అది క్రమంగా విచ్చుకుని అందులో గురుదర్శనమయ్యి ఆజ్ఞాచక్రం విచ్చుకుని సిద్ధి పొందాడు ఆయన. అప్పుడు గురువు ఒక మాట అన్నాడు, నీకు సిద్ధి కలిగింది, నువ్వు ఏది చూడదలుచుకుంటే అది చూడగలవు, ఏది కావాలంటే అది పొందగలవంటే ఆయన అన్నాడు, నేను చూడదలుచుకున్నది గురుపాదాలు మాత్రమే, నేను పొందదలుచుకున్నది గురు సన్నిధి మాత్రమే అన్నాడు. ఇలాంటి గురుభక్తి పైపైన చూసేవాళ్ళకి అర్థం కాదండి. పైన చూసేవాళ్ళు ఇదేదో వ్యక్తి పూజలు కల్టులు అనుకుంటారు, కానీ అలాంటి గురుభక్తి ఇంకొకరికి అర్థం కాదు. ఒకరు ఆ గురుభక్తి చేస్తూ ఉంటే తెలియని వాళ్ళు పక్క వాళ్ళకి ఏమిటా ఉద్వేగం, ఏమిటా ఓవరక్షణ అనే వాళ్ళు కూడా ఉంటుంటారు ఇక్కడ. కనుక ఆ గురుభక్తి రుచి ఆ శిష్యులకే తెలుస్తుంది. అది గురుభక్తి. అందుకే గురువు అంటే ఏమిటి, పరంపర అంటే ఏమిటో తెలుసుకుంటూ మంత్రం కోసం గురువుని ఆశ్రయించిన వారు కొందరైతే గురువు చెప్పిన మాటే మంత్రం అనుకునేవారు కొందరు ఉంటూ ఉంటారు. ఇక్కడ ఇద్దరూ గొప్పవాళ్లే. కనుకనే విశ్వాసం అనేది చాలా ప్రధానమైన అంశం.
అది ఎవరి యందు గురి విశ్వాసం కుదురుతుందో అక్కడ స్థిరంగా ఉండడం నేర్చుకోగలిగితే అది తప్పకుండా మనకు సిద్ధినిస్తుంది. కనుక మనకి మనం ఈ రోజున స్వామిని ఆరాధన చేసుకుని, గురు పరంపరను ఆరాధన చేసుకుని, వారి కృపతో సరైన జ్ఞానం మనకు స్ఫురించాలని, సరైన మార్గంలో వెళ్ళాలని మనల్ని మనం పునః సమర్పణ చేసుకోవడమే గురు పూజలో ఉన్నటువంటి మర్మం. అలాంటి గురు పూజను మనం చేసుకున్నాం. సిద్ధి అంటే ఏమిటో చెప్పుకున్నాం కనుక అలాంటి సంస్కారాలు మనలో జాగృతం అయ్యేయాలి, అదే తెలుసుకుందాం. ఆ విధంగా భగవంతుని ఆరాధించుకుందాం. అమ్మవారు కూడా భక్తి ప్రియ. ఆ వినయము, సంస్కారము, అణకువ వీటితో కూడి అమ్మ నిజానికి నేనెవరిని నమంత్రం నోయంత్రం తదిపిచ నజానే స్థుతిమహో నచాహ్వానం ధ్యానం తదిపిచ నజానే స్థుతి కథ నజానే ముద్రాస్తే తదిపిచ నజానే విలపనం పరం జానే మాత త్వదనుసరణం కష్టహరణం అన్న శంకరాచార్యుల కంటే ఎవరండి గొప్పవారు? ఎంత వినయంగా చెప్పాడు. మంతం రాదు, ఎంతం రాదు, తంతం రాదు, ఆఖరి ఏడవడం కూడా రాదమ్మా అని ఏడ్చిన మహానుభావుడు అండి ఆయన ఇక్కడ. అంతేకాదు మత్సమ పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి. పాపాత్మలో నన్ను మించిన వాడు లేడు, పాపాలు పోగొట్టగడంలో నిన్ను మించినది లేదు కనుక ఏం చేయాలో అది చెయ్యమ్మా అన్నారంటే వినయం, అణకువ ఎంత అవసరమో చూడండి ఇక్కడ. అందుకే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అన్నారు చైతన్య మహాప్రభువులు. ఎంత గొప్ప మాట చెప్పేది. ఒక్కడ అర్థం చేసుకున్నా, సంస్కృతం నేర్చుకుంటాం, శ్లోకాలు చెప్తాం కాదు, భావాలు అర్థం చేసుకుని ఇప్పుడు లేకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. గడ్డి పరక కంటే నీచముగా అంటే అణకువ కలిగి, గడ్డి పరక కంటే అణుకువ కలిగి, అదేవిధంగా చెట్టు కంటే సహనం కలిగి, తరోరివ సహిష్ణున. పెద్ద పెద్ద గాలు ఇచ్చిన కొన్ని చెట్లు కదలకుండా ఉంటాయి, అలా ఎన్ని కష్టాలు వచ్చినా కదలకుండా ఉండగలిగే సహిష్ణుత ఉండాలి. అందుకని కష్టాలు పోగొట్టడం కాదు, కష్టాలను తట్టుకునే సహిష్ణుత ఉండాలి. లోకంలో సుఖాలు, దుఃఖాలు, కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ లోకమే ప్రధానం కాదు, లోకేశ్వరుడే ప్రధానమైనప్పుడు ఈ లోకంలో సుఖ దుఃఖాలు ఎంతండి? దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేష విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అది కావలసినది, అది మోడల్, అది ఐడియల్. అలా అవగలగానే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఆ సంస్కారం. కనుక తరోరివ సహిష్ణునా అమానినా మానదేనా. నన్నవడు గుర్తించాడా లేదా, నాకు మర్యాద చేశాడా అనేది పక్కన పెట్టి నువ్వు ఇంకొకరికి మర్యాద చేయడం నేర్చుకోగలిగితే ఈ మూడు విధములుగా కీర్తనీయ సదా హరి, ఆ హరిని ఈ విధంగా ఆరాధన చేయాలి అని చెప్పారు చైతన్య మహాప్రభువులు. ఈ గురువు మొదలుకొని ఆ గురువు వరకు అందరూ చెప్పేటువంటి ఈ ధర్మ, భక్తి, ఉపాసన, జ్ఞాన మార్గములు. నా పద్ధతిలో మాత్రం భక్తి మూడింట్లో ఒకటిని ఎప్పుడు నేను ఒప్పుకోలేను. ఎందుకంటే నేను అంటే మళ్ళీ నా వ్యక్తిగతం కాదు, నేను చదువుకున్న గ్రంథములు, ఋషులు హృదయం బట్టి శాండిల్యుడు మొదలైన మహాత్ములని స్మరించుకుని చెప్తున్నాం. భక్తి విడిగా ఒకటి కాదు, కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు అనే దాన్ని కూడా అంగీకరించడం. కర్మ, ఉపాసన, జ్ఞాన మార్గములు అనాలి. భక్తి మూడింటికి ఉండాలి, తెలుసుకోవాలి. కర్మలోనూ భక్తి ఉండాలి, ఉపాసనలోనూ భక్తి ఉండాలి, జ్ఞానం వల్ల భక్తి పెరగాలి. కొందరు భక్తి వల్ల జ్ఞానం అంటారు, కానీ శాండిల్యుడి భక్తి సూత్రాలు చదివితే తెలుస్తుంది. అది యోమాం భజతి, ఎవడు భజిస్తున్నాడో శ్రేష్ఠ యుక్తతమామత అని భగవానుడే చెప్పాడు. ఇక్కడ జ్ఞానంతో నిండిపోయిన భక్తి కావాలండి, జ్ఞానంతో నిండిన భక్తి ముక్తిస్తుంది. అందుకే జ్ఞానిని కూడా భక్తుల శ్రేణిలో చేర్చాడు కృష్ణ పరమాత్మ. అదే జ్ఞాన వైరాగ్యయుత భక్తి. ఎంత గొప్ప మాట అది ఇక్కడ. ఆ భక్తి మనకి భగవంతుని యందు ప్రబలడానికి గురువు గొప్ప ఆధారంగా ఉంటాడు. అందుకే ఈ భక్తిని మనకు బోధించి మంత్రము ద్వారా, ఆరాధన ద్వారా, జ్ఞానము ద్వారా అహరహం శ్రమిస్తూ మనకు అందించినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా మాత్రమే కాకుండా ఆ జ్ఞానానికి ఆధారభూతమైన ఒకనొక కలశంగా మనం గురువుని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అలా ఇవాళ పరంపరనంతటిని ఆరాధన చేసుకుని ఆ పరంపరకి ప్రతీకగా గురువుకి నమస్కారం చేసుకుంటూ అటువంటి సద్బుద్ధి వైపు మనల్ని ప్రేరేపించవలసిందిగా మనం భగవంతుని ప్రార్థించడానికి అనువైనటువంటి కాలమే ఈ గురు పూర్ణిమ అని నిర్ణయించారు. ఈ ఆషాఢ పూర్ణిమ అంత ఉత్కృష్టమైనది. ఇది వ్యాసునికి పూర్వం కూడా ఉంది. అనేక పుణ్యతిథులు వ్యాసునికి పూర్వం కూడా ఉన్నాయి. కృష్ణునికి పూర్వమే కృష్ణాష్టమి ప్రసిద్ధి, రామునికి పూర్వమే వసంతనవమి ప్రసిద్ధి. వారు అవతరించిన తర్వాత వాటికి ప్రాధాన్యం వచ్చింది. కానీ ప్రసిద్ధి చెందినటువంటి గురు పూర్ణిమని వ్యాసుడితో ఎందుకు మనం చేసుకుంటున్నామంటే వ్యాసుడిని మించిన గురువు లేరు గనక. ఇది తెలుసుకోవాల్సింది. ఆ మాటకు వస్తే గురువుకు మరో పేరు వ్యాసుడు. వ్యాస అంటే విస్తరించి చెప్పువాడు, అది అర్థం అండి. ఇక్కడ విస్తరించి చెప్తాడు.
ఒక జ్ఞానాన్ని మనకు విస్తరించి అంటే మనకు అర్థమయ్యేటట్టు చేసి మన చేత చేశాడు గనక గురువుకే వ్యాసుడు అని పేరు, వ్యాసుడికే గురువు అని పేరు గనక ఆ వ్యాసుని అనుగ్రహం మనందరికీ లభించాలి. భారతదేశానికి గురువు వేదవ్యాసులే, ఇది బాగా తెలుసుకోవాలి. ఆ వేదవ్యాసుని శంకరాచార్యని స్మరిస్తే జ్ఞానం రాదు అనుకున్నారా? వచ్చి తీరుతుంది. అసలు ఏ గురువు దొరకకపోతే వేదవ్యాసుని శంకరాచార్యని పెట్టుకుని గురుభ్యో నమః అంటే వాళ్ళే సరి అయిన గురువుని పంపిస్తారు, జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేస్తారు. ఇందులో సందేహం లేదు. అదే ఏవో మహిమలు జరుగుతాయని తెలుసుకుని కొత్త కొత్త దేవుళ్ళని తెచ్చుకుని వారంలో ఒకరోజు వారికి కేటాయించేసి ఇలాంటి పరిపూర్ణమైన గురు పూర్ణిమలు కూడా అంటించేసి సంప్రదాయం నుంచి దూరమైపోవడం మాత్రము సమ్మతించేది మన సనాతన ధర్మం. ఎందుకు చేయకూడదు అంటారా? మరి గురు పూర్ణిమ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చారు? గురు పూర్ణిమ అనేది సంప్రదాయం నుంచి తీసుకొచ్చినప్పుడు అది ఎలా చేయాలనేది కూడా ఆ సంప్రదాయమే తీసుకోవాలి కదా. కనుక ఇది సంప్రదాయబద్ధంగా ఏ విధంగా చెయ్యాలి అనే దాన్ని ఇంతవరకు ఆచార్యముఖేన అన్నట్లుగా చేయడం జరిగింది. వేదం మనకు ప్రమాణం కనుక మొత్తం పూజా అనంతరం వాళ్ళు చేసిన పారాయణ చిన్న విషయం కాదండి. ఈ పరిసరాలు ఉన్నవారు ధన్యులయ్యారు. చతుర్వేదంలో ప్రధాన మంత్రములు చేశారు. ఆ తర్వాత వేదములకు అంగ ఉన్న శిక్షాదులు పారాయణ చేశారు. ఉపనిషత్ పారాయణ కూడా చేశారు. వాటి యొక్క స్వరూపమే మనకి పురాణ ఇతిహాసాల ద్వారా కూడా లభిస్తున్నది. అందుకే మన గ్రంథాలు, శృతి స్మృతి పురాణాలు, మన గురువులు వేదవ్యాస శంకర భగవత్పాదులు మొదలైనటువంటి వారు. మన సాధన అంతా ఈ సంప్రదాయంలోనే సాగాలి కనుక ఈ సంప్రదాయ నిష్టమైన గురు పరంపరకి నమస్కరిస్తూ ఈరోజు అనేక దూర ప్రాంతాల నుంచి విచ్చేశారు అనేక మంది. ఇక్కడ ఉన్నవారు కొంతమంది రాగలిగారు. అందరికీ కూడాను గురు పరంపర యొక్క ఆశీస్సులు లభించాలని, అదేవిధంగా ఇక్కడికి రాలేకపోయినా సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఈ గురు పరంపర యొక్క అనుగ్రహం లభించాలని ఆ గురుమండలి నేను ఇక్కడ ప్రార్థిస్తూ అర్చించడం జరిగినది. ఇవాళ ఈ అర్చనా ఫలంగా అందరికీ నా భౌతికమైన కోరిక అంటే అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఆ తర్వాత భగవద్ అనుగ్రహం, జ్ఞానం ఇవి కూడా సిద్ధించాలి. అందరూ బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే అవన్నీ బాగుండాలి. అయితే అవి లోకయాత్రకి పనికొచ్చేటట్టు ఉండాలి తప్ప అవి పరమార్థ దృష్టి కాదు, అవసరం అంతే. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు కారు కండిషన్లో ఉండడం చాలా అవసరం, కానీ లక్ష్యం మాత్రం గమ్యమే, కారు కాదు. అదేవిధంగా ఇవన్నీ చక్కగా ఉండాలి, కానీ లక్ష్యం పరమాత్మ. ఆయన నిరంతరం చింతన చేస్తూ సాధన చేస్తూ ఆ మార్గంలో ఉండాలి. ఎందుకంటే సమయం చాలా విలువైనది గనక క్షణం వ్యర్థం చేయకుండా భగవదాశ్రయ బుద్ధి అనేది అన్నిటికంటే గొప్పదండి. ఎందుకంటే ధర్మం చేయాలి చేయగలిగినంత, జ్ఞానం అర్థమైనంత. ఇంకేం చేస్తావు? ఒక్కటే చేయి, గట్టిగా భగవంతుడి పాదం పట్టుకో. అంతకు మించి మరొక్క మార్గం లేదు లేదు లేదు. ఈశ్వరుని శరణాగతి వేయడం కంటే మరొక మార్గం లేదు. ఇంక ఎటు వెళ్ళిపోయినా అహంకారం తలెత్తుతుంది ఇక్కడ. అందుకే స్వామి చెప్తాడు, నా కర్మణ నా ప్రజయ నా జపై నా సమాధిభి. మంత్రాలకి తంత్రాలకి సమాధులకి యోగాలకి దొరకనన్నాడు. ఒక్కటే శ్రద్ధామయ్యస్య చేత్పుంసాం ఏనకేనాపి హేతునా. నాపై శ్రద్ధ కలిగితే, శ్రద్ధ అంటే అకుంఠిత విశ్వాసం, ఇది ఒక్కటి కలిగి నన్ను పట్టుకుంటే వాడికి నేను దొరికిపోతానన్నాడు. అంటే ఆయన దృష్టిలో మంత్రాలు కర్మలు యాగాలు అక్కర్లేదని కాదు. శ్రద్ధ లేనప్పుడు అవి అసత్కర్మలు అవుతాయి, శ్రద్ధ ఉంటే అవే సత్కర్మలు అవుతాయి. మంచి పనే సత్కర్మ, కానీ మంచి పని కూడా సత్కర్మ కాదుట. నేనలేదు, కృష్ణుడు అన్నాడు. మంచి పనైనా శ్రద్ధాపూర్వకంగా చేసినప్పుడే సత్ అవుతుంది, లేనప్పుడు అసత్ అవుతుంది అని చెప్పాడు. కనుక అసల్లక్షణమైన శ్రద్ధని మనలో పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా భగవద్ అనుగ్రహం కావాలి. చిత్రం ఏంటంటే ఏదో ప్రవచనం చెప్పారు వెళ్ళిపోయారు అని మాత్రమే కాకుండా ఆ చెప్పిన వాటి నుండి స్ఫూర్తి పొంది తాము నేర్చుకుంటూ 10 మందికి నేర్పాలని ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఒక ప్రత్యేకమైన ఆత్మీయ భావం గురువుకి కలగడం సహజం. అలా చేస్తున్న వారు లభించినందుకు నేను ఈ సభావేదికలో ముందుగా తృప్తిగా తెలియజేస్తున్నాను. అంటే ఋషిపీఠం తరపున సనాతన ధర్మం కోసం చేస్తున్న కృషి అందరికీ తెలిసే ఉంటుంది. పత్రిక ద్వారా కానీ, అలాగే ప్రవచనాలు ధ్వనిముద్రికల ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా చేసే సనాతన ధర్మం వృద్ధి కోసమే కృషి చేయడం జరుగుతుంది. పైగా కావలసిన వాళ్ళకి అందించడం కోసం, వృద్ధి అనే మాట కంటే ఇది ఇంకా సరిపోతుంది. అది ఇంకా విస్తారపరచడం కోసం ఋషిపీఠంలో ఋషి విద్యాభ్యాసం అని ఒక మహాశాఖని ప్రారంభిస్తూ దాని తరపున అనేక విద్యలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు అతి త్వరలో ప్రారంభమవుతాయి. ఇవాటి నుంచే ప్రారంభం, ఎవరైనా చేరవచ్చు అని భగవద్గీత అధ్యయనం. అదే లెర్న్ గీత
అనేటువంటి సైట్లోకి మీరు వెళ్ళి చూస్తే కనబడుతుంది. ఇందులో 7 ఏళ్ల పిల్లవాడి నుంచి 77 ఏళ్ల వరకు విద్యార్థులు ఉన్నారు. భగవద్గీతని నేర్పే తీరు చాలా ప్రత్యేకమైనటువంటిది. 4 భాగాలుగా ఈ భగవద్గీతను నేర్పుతారు. అంటే అనేక మంది భగవద్గీత అనేక విధంగా నేర్పుతున్నా దీని ప్రత్యేకత ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దేనికదే ఒక పరిపూర్ణంగా కర్మజ్ఞాన భక్తి యోగములు తెలిసేటట్లుగా సారవంతమైన కొన్ని అధ్యాయాలను క్రమబద్ధంగా పెట్టడం జరిగింది. దీనిలో అధ్యయనం చేస్తూ అర్థసహిత అధ్యయనం చేస్తూ భగవద్గీత హృదయాన్ని తెలుసుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారు అనేక క్షేత్రాల్లోకి వచ్చి కూడా మొత్తం 700 శ్లోకాలు పారాయణ చేయడం జరిగింది. భగవద్గీతతో అంత్యాక్షరి మొదలైనవి కూడా చేశారు. మళ్ళీ కొంతకాలంలో కురుక్షేత్రంలో కూడా వేల సంఖ్యలో చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఆ భగవద్గీత నడుపుతున్న వారు చిత్రం ఏంటంటే ఇదే అమెరికాలో కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి విద్యా తాటింగ్ గారు, శాంతా ఆకెళ్ళ గారు విచ్చేశారు కూడా ఇవాళ. ఇక రెండవది ధృవజ్ఞానం మొన్ననే మనం చెప్పుకున్నాం. పిల్లలకి ఉద్దేశించి 6 లెవెల్ కోర్సుగా దాన్ని నడుపుతూ ఉన్నది. అందరూ దీనిలో అధ్యాపకులు ఉన్నారు, కానీ కేంద్రంగా స్ఫూర్తి తీసుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి వారు సూరిభట్ల నాగవేణి గారు, వారు చికాగోకు చెందినవారు. ఇక్కడ తర్వాత మూడవది సంస్కృత విద్యాబోధిని. ఋషిపీఠం సంస్కృత విద్యాబోధిని మాత్రం చాలా ప్రత్యేకమైనదండి. ఇప్పుడు దేశకాల పరిస్థితులు అర్థం చేసుకుంటూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సంస్కృతం చక్కగా నేర్చుకోవడానికి భగవద్గీతతో సంస్కృతం నేర్పడం, రామాయణంతో సంస్కృతం నేర్పడం, ఇలాంటి మంచి ప్రయోగాలతో సంస్కృతాన్ని నేర్పుతున్నారు. దీనికి కారణంగా ప్రధానంగా పనిచేస్తున్నవారు కాశీవాసులైన మహాపండితులు శ్రీ రఘురామ శర్మ గారు, యువకులు మహాపండితులు. వారు చేస్తున్న పని ఇది. అదేవిధంగా ధర్మశాస్త్ర బోధిని మరొక క్లాస్ ఉంది. అంటే ధర్మశాస్త్రం ఈ రోజుల్లో తెలియట్లేదు. ఆఖరికి ఫలానా వారు పోయారు, పక్షిని పాటించాలో, సూతకం పాటించాలో, ఎన్నాళ్ళు పాటించాలో, ఎలా పాటించాలో కూడా తెలియని పరిస్థితి వచ్చిందండి. పోనీ ఇంకో వర్గం వాళ్ళు ఎవరైనా చెప్తారంటే వాళ్ళకి తోచింది చెప్తున్నారు. వాళ్ళకి ధర్మశాస్త్ర స్టడీ లేదు, సంస్కృతం స్టడీ లేదు, ఆ రెండూ లేవు. కానీ ధర్మశాస్త్ర బోధిని ద్వారా ప్రతి వారికి ధర్మశాస్త్రాన్ని క్లాసెస్గా చెప్తున్నటువంటి ఒక విద్యాబోధన కేవలం ఋషిపీఠం ద్వారానే లభ్యమవుతుంది. అది కూడా ఇందాక చెప్పినటువంటి కాశీవాసి రఘురామ శర్మ గారు ప్రత్యేక కృషితో చేస్తున్నటువంటి వారు. ఇది కాకుండా ఇప్పటికీ అమెరికాలో 10 ఏళ్లుగా గురుభ్యో నమః అనే ఒక గ్రూప్ ఉందండి. వీళ్ళు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ప్రవచనాలను స్టడీ మెటీరియల్గా అధ్యయనం చేస్తూ చివరికి పేపర్స్తో సహా సబ్మిట్ చేసి ఒక థీసిస్ సబ్మిట్ చేసినట్టు చేస్తూ గురుభ్యో నమఃలో అనేక ప్రవచనాల సబ్జెక్టుని, కొన్ని వందల సబ్జెక్టుని స్టడీ చేశారు. ఆ గురుభ్యో నమః బృందం కూడా కాలిఫోర్నియా కేంద్రంగా విద్యా తాటింగ్ గారు మొదలైన వారు నిర్వహిస్తున్నటువంటిది. అధ్యాపకులు అనేక ప్రాంతాలు ఉన్నారు. మరొకటి ప్రత్యేకమైన అంశం ఏంటంటే శివపదం పేరుతో శివునిపై రచించుకున్న అమ్మవారి పేరు వచ్చిన కీర్తనలన్నిటినీ పుస్తకాలుగా తీసుకొచ్చాం. కానీ తద్వారా శివభక్తి, శివశక్తి లోకంలోకి వెళ్ళడం కోసం కృషి చేయాలంటే అది విశ్వవ్యాప్తం చేయాలి. అది విశ్వవ్యాప్తం చేయడానికి ఒకవైపు సంగీతం, దానికి ఎలాగో పెద్దలు సమకూర్చారు. దాన్ని ఆధారం చేసుకుని భారతీయ కళాశైలన్నింటిలోనూ కూడా నృత్య రూపకల్పన చేయాలని ఒక ఆలోచన తెచ్చుకుని ఆ ఆలోచనని సాకారం చేసినటువంటి వారు శ్రీమతి గుండ్లాపల్లి వాణి గారు. వారు ఇక్కడికి విచ్చేశారు. అమెరికా వారు కూడా చెప్పడం ఏంటంటే అమెరికా కేంద్రంగా ఋషి విద్యాభ్యాసాన్ని ఎన్ని జరుగుతున్నాయో చూడండి. ఇక్కడ ఆ శివపదం పేరుతో ఇప్పటికి అనేక ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా శివపదం నృత్యాలు జరిగాయి. ఆ మధ్య ఏథెన్స్లో జరిగింది, అతి త్వరలో ప్యారిస్లో జరగబోతున్నది, ఇంకా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో, అమెరికాలో అనేక చోట్ల జరిగింది, రష్యాలో జరిగిందండి, ఇక భారతదేశంలో అనేక చోట్ల జరిగింది. ఆఖరికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం వారి సహాయంతో కాశీ, అయోధ్య, ఇటు శ్రీలంక, చిదంబర క్షేత్రం, తంజావూరు మొదలైన ప్రాంతాల్లో అమెరికా నుంచి నృత్య విద్యార్థులు వచ్చి ఉత్సాహంగా వందల సంఖ్యలో చేశారు. ఇప్పటికీ దీన్ని నాట్య రూపంలో చేస్తున్నవారు 1150 మంది ఉన్నారు అనే విషయం తెలిసాక ఎంత ఆనందం కలిగింది. అయితే రికార్డుల్లోకి ఎక్కదగ్గ విషయమేనా, అది మాకు ప్రధానం కాదు కనుక ఈ శివపదం పేరుతో జరుగుతున్న యజ్ఞం ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి చెప్తున్న వాడికి తృప్తి కలిగే అంశం, మాటలు గాల్లో కలిసిపోవడం లేదు. వింటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జీవితంలో అమలుపరుచుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, 10 మందికి పంచేవాళ్ళు చాలామంది ఉన్నారు అని రుజువు చేసిన సమయంలో అటువంటి చక్కని అనుష్ఠించేటువంటి ఆత్మీయులందరినీ పొందినందుకు చాలా సంతోషిస్తూ ఈ అనుగ్రహాన్ని ఇచ్చిన పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఇక్కడ వచ్చి ఉన్నటువంటి పెద్దలందరికీ వారి హృదయాల్లో ఉన్నటువంటి పరమేశ్వర గురుతేజానికి నమస్కరిస్తూ స్వస్తి.